ఆయనతో చాలా ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఏసన్న గారు ఇక్కడ వాక్యం చెప్తుంటే కూర్చుని తబలా వాయించే ధన్యత నా జీవితంలో నాకు దక్కింది. దేవుని స్తోత్రం. ఒక మంచి ఆరాధికుడు రాజ్బాబు అన్నతో వీళ్ళందరితో తబలా వాయిస్తూ ఉండండి. అంత డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళినాక yobu.ఏసన్న అని యూట్యూబ్లో కొడితే నేను ఏసన్న గారి పక్కన కూర్చుని తబలా వాయించిన 1-2 వీడియోస్ వస్తాయి మీకు. అంటే అప్పట్లో అంత మీడియా లేదు కదా సపోర్టు. ఇప్పుడు 20 ఏళ్ళ నాడు ఇప్పుడంటే ప్రతిదీ లైవ్ ఇస్తున్నారు. కానీ ఓ రోజున గుంటూరులో పరిశుద్ధరావు గారు ఒక ఆయన ఉంటే ఆయన చర్చి ఓపెనింగ్కి వెళ్ళాం. ఓపెనింగ్కి వెళ్తే మన సిరివెళ్ళ హానుక్ గారి పాటలన్నిటికీ నేనే వాయించే సీడీలో సొంతమైపోవాలి ఉంది కదా, ఎన్ని క్యాసెట్లు నేనే ప్లే చేసే తబలా. అలాంటి తలాంతులు విడిచిపెట్టి ప్రభు పరిచయకు వచ్చాను. ఇప్పుడు నా పిల్లలు అద్భుతంగా దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఓ రోజు నా సభకి వెళితే అది మందిర ప్రతిష్ట, మందిరం యొక్క గొప్పతనాల గురించి చెబుతూ ఒక మాట చెప్పాడు. ఒక ఆమె వచ్చి ఏసన్న గారిని అడిగిందంట, ఏమండి ఏసన్న గారు, గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, ఇంటికాడ కూర్చొని చేస్తే వినడా అందంట. కత్తిపేట మోగెత్తుంది, ఎవరు కూరగాయలు పోతుంది నాకే. ఆమె రమ్మనండి మందిరానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏసన్న గారు గుళ్ళో చేస్తేనే వింటాడా, ఇంటికాడ చేస్తే ప్రార్థనడా అందంట. ఏంటమ్మా ఎట్ట అడిగిందేమో అనుకుని, అదేం లేదమ్మా, ఎక్కడ చేసినా చెప్పండి మీరు కూడా, ఎక్కడ చేసినా ఆయన ప్రార్థన వింటాడమ్మా అందాను. అది నువ్వు నెంబర్ 1 దైవజనుడివి. ఎక్కడ పడితే అక్కడ ఈనాడో గుళ్ళోనే వింటాడంటే నీ అంతు తేలుద్దామని వచ్చాను అందంట. వెంటనే ఏమంది, గుళ్ళోనే వింటాడు, ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే నీ అంతు తేలుద్దామని ఉందండి. అమ్మో బతికిపోయారు అనుకున్నాడంట లోపల. అంటానే చివరికి ఒక మాట ఉందంట, ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడన్నావుగా, వచ్చే ఆదివారం నుంచి నీ మందిరానికి రానులే నేను అందంట. ఏమంది, ఎందుకని ఎక్కడ చేసినా వింటాడని ఎవరు చెప్పారు? ఏసన్నే చెప్పాడు. స్తోత్రం. ఆ పాటను పొద్దున్నే తెల్లారి ఆదివారం తెనాలి పోయి డ్రమ్ ఒకటి కొనుక్కొచ్చుకుంది. ఆమె డ్రమ్ము కొట్టుతుంది సంఘంలో బాగా. ఒక కంజీరు ఒకటి కొనుక్కొచ్చుకుంది, డ్రమ్ము మీదే కంజీరు పెట్టింది. డ్రమ్ము మోగుతుంటే కంజీరు మోగుతుంది. కంజీరు ఆమె, డ్రమ్ ఆమె, పాటలు ఆమె, భాషలు ఆమె, ఊగటం ఆమె, ప్రసంగం ఆమె, ఎగరటం ఆమె, అన్నీ ఆమె. 1 man ఆర్మీ తీసుకొచ్చి కొంపలో పెట్టింది ఆదివారం ప్రార్థన. స్తోత్రం. తెగ మోగెత్తుంది డ్రమ్ము. ఇది yobu.ఏసన్న అనే ఛానల్లో ఉంది. ఆయన చెబుతుండగా వింటే ఇంకా బాగుంటుంది. ఇది ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. డౌట్ ఏమైనా ఉంటే మీరు ఏసన్న గారు అడగొచ్చు. ఏమైనా అర్థమైందిగా? మీకు అర్థమై ఉండాలి. నేనైతే ఆయన చెప్తుండగా అక్కడ కూర్చోలేక అక్కడి నుంచి లేచి పారిపోయి, అది కూడా ఉంది వీడియోలో మీకు కనపడుద్ది. ఆ పాటని తెగ మోగెత్తుందంట ఆదివారం బేభత్సంగా తెల్ల బట్టలు వేసుకుని ప్రార్థన. ఎందుకు, ఎవరు చెప్పారు? ఏసన్న. చెప్పండి, ఎవరు చెప్పారు? బాగా కనెక్ట్ అయ్యారు మీరు. ఆ పాటను కూతురు కొడుకు మనవడు వచ్చాడంట ఆదివారం వెనకాల గుమ్మంలో నుంచి. ఏమో ఎదర గుమ్మంలో ఉందిగా ఊగుతుందంట. అరే మా మామ నాకు కీలు గౌరవం కొంటానంది, నేను వచ్చేలోపు కొనేసింది అనుకుంటాను. ఈడు వెనకాల నుంచి వచ్చి మెళ్ళ మీద ఎక్కువచ్చున్నాడంట. మనం ఇంకేం ఊగుద్ది, ఇంకేం నిధి తెచ్చుకుని వాడిని తప్పించుకుని బయట రావడానికి అరగంట ఆరాధన బ్రేక్ అయింది. మొత్తానికి మరి కొంటల దగ్గర ఆయన దింపేసింది, మళ్ళీ మొదలెట్టింది. ఎవరు చెప్పారు చెప్పండి రా, అది మీరు అక్కడ చెప్తా ఉండండి అయ్యేదాకా. మళ్ళీ మొదలెట్టం ప్రార్థన, భాషలో ఊగటం, ఎగరటం. ఎవరు చెప్పారు? 14 రోజుల తర్వాత డ్యూటీ మీద ఓటీ చేసి లారీ డ్రైవర్ అలా ఆయన అప్పుడే ఇంటికి వస్తున్నాడంట. 14 రోజుల తర్వాత ఇంటికాడ డ్రమ్ము కంజీరు అన్నీ వినపడుతున్నాం. అమ్మో, గోరంట్లలో మందిరం వదిలిపెట్టి ఆయన మా ఇంటికాడ పెట్టాడు. రేసన్ గారు ఆయన అయిపోయారు, ఇవాళ నా పని అయిపోయింది అనుకుంటూ వస్తున్నాడంట ఇంటికాడికి మెల్లిగా. డౌట్గా అసలు జనం లేరు, ఏసన్నా లేడు, ఒక్కతే కూర్చుని తెగ మోగెత్తుందంట డ్రమ్ము. లోపలికి వెళ్తా కొంపలో పెట్టింది ఏంటి అనుకున్నాడు. ఆ పాటని మూలను చూస్తాడు ఎప్పుడు, కాబట్టి ఇది ప్రార్థన చూద్దామని. ఆ పాటని ఎంతసేపు నుంచున్నా ఏం ఆరాధన ఆపట్లేదంట. ఎవరు చెప్పారు? అది మీరు ఆ మాట మీద చాలు. ఇక చూసి విసుగు చెంది ఒక్క కేకేసాడంట. నీళ్ళు పెట్టు అన్నాడంట. ఏమన్నాడు? దడుచుకున్నాడంట. అక్క నీకు జరుగుతున్న నా సంబంధం లేదు, ప్రైజలాడు, హల్లెలూయా, నీళ్ళు పెట్టు అని గట్టి కేకేసాడంట. ఎక్కడో ఆరాధనలో ఈ గార్ధవస్వరం వినపడుతుంది. అమ్మో వచ్చినట్టున్నాడు, ఒక్క నిమిషం ఆగుతామని ఆరాధన ఆపి సలసల కాగే బకెట్ నీళ్లు కాసి ఆ పాటిని బాత్రూంలో పెట్టి, అసలు ఆడి స్నానం చేసేదాకా ఆగొచ్చుగా మీరు.
ఆ దుడ్లోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మళ్ళీ వచ్చి ఎవరు చెప్పారు ఆవిడ మళ్ళీ మొదలెట్టి కొడుతుందంట. ఎందుకంటే ఇవాళ ఇట్టైనా ఆరాధన బీభత్సం చేయాలి. ఆడు లోపలికి వెళ్ళి మొత్తం ఆవిడ తీసి స్నానం చేద్దామని పోచుకునే టయానికి ఈ ఆరాధన అడవుల్లో సలసల సలసలగాగే నీళ్ళు నీళ్ళు పెట్టిందంట. కానీ కలుపుకోవడానికి నీళ్ళు సన్నీళ్ళు పెడతా మర్చిపోయింది అక్క. ఇక కూట పెట్టడంతో చూసుకోండి. ఇక వాటినాడికి బీపీ పెరిగిపోయి 180, 360 అయిపోయి ఆ ఊడ తీసిన కండబాబు మళ్ళీ చుట్టుకుని చూడండి నా మాట వినాలి మీరు. ఎందుకంటే బీభత్సమైన ఆరాధన జరుగుతుంది మరి బయట. అసలు అది కాకపోతే పని నుంచి వచ్చాడు ఒక ముద్దన్నం పెట్టి అసలు నీళ్ళు పెట్టి వచ్చేస్తే నేను గదిలేస్తాడా అట్లాంటి చేయరు. నాది నాకి అంటారంటగా తెగతన్నులు తిని మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి మా కుటుంబం సమాధానం కొరకు ప్రార్థన చేసిన దౌర్భాగ్యం పని మీరే. అది ముద్దను పెట్టాడు పాడని వదిలేస్తే శుభ్రంగా నేను ప్రార్థనకి రానిస్తాడుగా. స్తోత్రం చెప్పరే. ఈ రాత్రి అనేకులకు మారు మనసు కలుగును కాక. ముగిచ్చేస్తాను వినాను అందరూ. పలానా వీళ్ళు ఓడ తీసిన కండవా బీపీ పెరిగిపోయి మళ్ళీ చుట్టుకుని ఇక ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ నుంచి విజువల్స్ ఉంటాయి, ఆడియో మీనింగ్స్ రావాలి. అర్థమైందా? నా నుంచి విజువల్సే, నా దగ్గర వీడియో, మీ ఆడియో. ఇక్కడ చూడాలి నా వైపు అందరూ. ఓడ తీసిన కండవా మళ్ళీ చుట్టి ఆడియో మీరు చెప్పాలి ఇప్పుడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. క్రింది ఖాళీలు పూరింపము. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏంటండి ఏం నవ్వుకున్నారు మన వాళ్ళు? అదేనండి జరిగేది. సీన్ అర్థమైపోయిందా మీకు? దేవుడి స్తోత్రం కలుగును కాక. బకెట్ నీళ్లు చేత పట్టుకుని వినండి, ఆరాధన జరుగు ప్రదేశంలోనికి ఎంటర్ అయ్యాడు. ఎక్కడికి ఎంటర్ అయ్యాడు వినాలి. రాత్రి అంటే సంఘంలోని ఉంటూ దైవజనుడి మీద వ్యతిరేకంగా ఉండే వాళ్ళ కోసం చెప్పాలని, కానీ మీరు నవ్వుకోవాలని చెప్పట్లేదు నేను. ఇది దేవునికి, పరిశుద్ధాత్మకు, దైవ సేవకునికి ఎప్పుడు మనం ఎదురు నిలబడకూడదు. వారు ఏడిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తారు తెలుసా? వాళ్ళు బాధపడతా సేవ చేస్తే మనం నష్టపోతాం తెలుసా? మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి బాగు చేసేసాడు. నువ్వు ప్రార్థన చేయకుండానే ఈ మోసుకొచ్చిన సేవకుడి విశ్వాసాన్ని చూసి కార్యాలు చేసే దేవుడు ఆయన. వాటిని ఆరాధన జరుగు ప్రదేశంలోకి వచ్చాడు. కామన్గా నేను ఎక్కువగా బైబిల్ మిషన్కి వెళ్తాను. బైబిల్ మిషన్ సభలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏ ఊర్లో చూసినా నా ఫోటో ఉంటుంది. వాళ్ళ పండగలన్నీ నాకు తెలుసు. కోత పండగని పెడతారు. ఏం పెడతారు? అలాగే తైలాభిషేక పండగ పెడతారు. ఏ అభిషేక పండగ? తైలాభిషేకం తెలుసా? మీ ఊరిలో తెలుసా? పాలాభిషేకం తెలుసా? మాట్లాడండి. గత 5 సంవత్సరాల క్రితం జగన్ గారు గెలిచి ఏంటి తెలవదంటున్నా నేను చెప్తాను. తెలవదంటున్నా ఏంటి? జగన్ గారికి అది వచ్చే లైన్లోకి ఆశా వర్కర్ల జీతం పెంచగానే ఫోటోకి పాలు పోసారుగా మీ ఊర్లో. ఇదిగో గుర్తొచ్చింది, చూసారా? పోసారా? అయ్యా 10 ఏళ్ళు చేసావయ్యా జీతం. పాలాభిషేకం జగన్ గారి ఫోటోకి 5 ఏళ్ల క్రితం చేశారా? మీ ఊళ్ళకి తైలాభిషేకం తెలిసి ఉండొచ్చు, పాలాభిషేకం తెలిసి ఉండొచ్చు. ఏ ఊరు బాబాయ్? మల్లాయి చిత్తూరు వాళ్ళకి నీళ్ళాభిషేకం కూడా తెలిసి ఉండొచ్చు. వేడి నీళ్ళాభిషేకం తెలుసా? ఏ అభిషేకం? తెలిసే ఉండొచ్చు. దేవుడి స్తోత్రం. ఆ పలానా ఊగుతుందంట, కేకలేస్తుందంట. నేను వదిలేసి దొడ్లో వదిలేసి ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అప్పటికే ఎగురుతూ ఊగుతున్నా అమ్మ ఆమె నెత్తి మీద నుంచి ఎట తెలుసు మీకు? మన ఇంటి అదేనా రోజు టిమ్మర్ ఇచ్చేసాడు అంతే. ఆరాధనలో మార్పులు వచ్చేసాయి, పెను మార్పులు వచ్చేసాయి. ఏమొచ్చాయి? మొదటిగా భాషలు మారాయి. అయ్యా స్తోత్రం అయ్యా ఉన్నప్పుడు దాకా నీళ్ళు బస్సులు గడిచి అయ్యో భాషలు ఆరాధనలో పరిపక్వతది. పెను మార్పులు వచ్చాయి. ఏమొచ్చాయి? అయ్యా ఏదో తగలబడిపోతుంది అప్పటికి. ఇంకో గొప్ప విషయం చెప్తాను. ఆరాధన ప్రారంభించి ముగించేలోపు అక్కాయికి రూపాంతరం జరిగింది. ఏం జరిగింది? రూపాంతరం అంటే పరలోకము నుంచి ప్రభు ఆమె స్వరములు విని మహిమ దేహమునిచ్చి ఆమెని తెల్లగా మార్చలా. ఆరాధన మొదలు పెట్టేటప్పుడు అక్కాయి నల్లగా ఉంది, ఆశీర్వాదం ప్రార్థన చేయడానికి తెల్లగా వచ్చేసింది. ఎట్టా అన్నా మాట్లాడేంట్రా? దేవుడి స్తోత్రం కలుగునుగా. తోలు ఊడిపోయి, తోటంతా ఊడిపోయి దేవుడి స్తోత్రం తెల్లగా వచ్చి అరుతుంది, కేకలేస్తుంది. ఎంత కొట్టినా మళ్ళీ మీ ఆయన జేబులో డబ్బులతోనే నేను చూపించాలిగా.
కొట్టి ఒళ్ళంతా తోట ఊడిపోయేదాకా పోసి అంబులెన్స్ని కేకైతే కేసు పెడతారు ఎవరిని, శవాలు చుట్టాడు, సాపలు చుట్టి రిక్షా మీద తెచ్చుకుని హాస్పిటల్ కేసుకెళ్ళాడంట. ఎట్టగొట్ట బాగు చేశాడు. సరిగ్గా 2 నెలలకు మళ్ళీ యేసన్న గారు కనపడ్డాడు అక్కయ్యకి. ఏమండే యేసన్న గారు అందంట అక్కడికి వచ్చి. అప్పుడు ఆయన వెంక చూసి అమాయకంగా మొహం, హూ ఆర్ యూ అన్నాడు. ఎవరమ్మా నువ్వు? నేనా నేనెవరో తెలియదు నీకు, నేనెవరో తెలియదు. ఏంటక్క అంత కోపడుతుంది? ఎవరు అక్క నువ్వు చెప్పక్క, నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మొహం ఏమైపోయింది, కాలిపోయి. నేనయ్యా పలానా మల్లాయి చెట్టూరు మరిమక్కేనందంట. స్తోత్రం, మీ ఊరి పేరే వాడేలే. అక్క ఏంటక్క అట్ట అయిపోయావేంటక్క? అయ్యో ఏంటక్క మొహం ఇదంతా ఏంటక్క అని అమాయకంగా అడిగాడంట. ఆమెని కట్టలు తెచ్చుకుని కోపం తెచ్చుకుని, ఇదంతా అదే ఇదంతా నువ్వు చేసిన పనే. ఏమంటుంది ఆయన్ని? నేనేం చేశాను అక్కడ? ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు అన్నావుగా, మరి ఇంటికాడ చేయలేకపోయాను నేను. అదేంటక్క, నేను కేరళలో ఉన్నప్పుడు విన్నాడు, తమిళనాడులో ఉన్నప్పుడు విన్నాడు, దేవుడు నా ప్రార్థనలు విన్నాడక్క అంటే, మరి నేను ఇంటికాడ చేయలేకపోయాను ఏంటి అని అడిగిందంట ఆయన్ని. అప్పుడు ఆయన 2వ వర్షం బయటికి తీసి దేవుడి స్తోత్రం కలిగి కాక హల్లెలూయా. పనికి మానిందానా? ఇది చూడండి, పని పాటలా కట్టేమో ఈ దేవాలయం. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. పని పాటలే కట్టామో ఈ దేవాలయం, పనికి మానిందానండి. 10,000 దశంభాగం ఇచ్చే నువ్వు బీభత్సంగా దీవించబడాలని కోరుకుంటావు కదా దేవుని దగ్గర. ఇప్పుడు ఈ జాన్సన్కైనా జీవన్కైనా లేకపోతే నాకైనా మా వయసు ఏమైపోయిందని కుర్రోళ్ళతో మేము ఎంజాయ్ చేయకూడదా? సినిమాలకు తిరగకూడదా? బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదనలు తిరగకూడదా? మన జీవితాలను నిద్రాహారాలు కూడా మానేసి, ఒక్కొక్కసారి నేను పిల్లల్ని చూడటానికి వారం పట్టుద్దండి. సోమవారం బయలుదేరితే శనివారం దాకా కారు ఇంటికి వెళ్తాం. నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు పడుకుని ఉంటారు, పొద్దున్న వాళ్ళు బడికి వెళ్ళేసరికి నేను పడుకుని ఉంటాను. వారం 10 రోజులు 5 పిల్లల్ని కలుసుకునేసరికి. ఎందుకు మా జీవితానికి? ఎందుకో తెలుసా? దశంభాగం ఇచ్చే నువ్వే అంత దీవించబడాలని కోరుకుంటే జీవితాలనే దశంభాగాలుగా ఇచ్చేశారు దేవునికి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులు వారి జీవితాలని దేవునికి భాగాలుగా ఇచ్చేది. ప్రభువా నన్ను నువ్వు వాడుకొని ఇష్టం వచ్చినట్టని. నీకోసం ప్రభువుని అడిగి బ్రతిమలాడి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేయడం కోసం సేవకుడు సమర్పించుకుని ఇక్కడికి వస్తే మధ్యలో ఇక్కడి నుంచి చీల్చుకుని వెళ్ళి సంఘాలు పెడదామనే ఆలోచన, వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం ఈ రాత్రి యేసు నామములో సంపూర్ణంగా సమూల నాశనం అయిపోవును గాక. ఆ ఆలోచనలన్నీ కొట్టివేయబడును గాక. నా దేవుని కార్యం నీ సంఘములో జరుగును గాక. ప్రతి వ్యతిరేకత పాదపీఠమగును గాక. ఆమేన్ చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చివరిగా ఒకే ఒక